కామారెడ్డి మున్సిపల్లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయకున్నప్పటికీ గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నా అన్నారు. అభివృద్ధిలో పోటీ పడలే తప్ప అభివృద్ధి అడ్డుకోవడం పోటీ పడుతున్న కొందరు అన్నారు. అభివృద్ధిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని గాలి మాటలతో డబ్బాలు కొట్టి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి పనులు అడ్డుకుంటున్నారని అన్నారు. ఉపన్యాసాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ జరగడం లేదని, గాలి మాటలు నీటి మూటలుగా మారుతున్నాయని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో పనిచేయడానికి అధికారులు ఎవరు ముందుకు రావడం లేదని, పనిచేస్తున్న అధికారులు వేరే దిక్కు వెళ్ళిపోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి, నాటిన చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. భవిష్యత్తు తరాల నుంచి మంచి ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాత శివకృష్ణమూర్తి గారికి వేగపైకి రావాల్సిందిగా సార్ కిందికి రండి సార్. చూద్దాం, అంటువ్యాధులను తరిమిద్దాం. ఇంటిలోని వ్యర్థాలను, గృహ వ్యర్థాలను శుభ్రంగా ఉంచుకుందాం. రైళ్లలో చెత్తలు వేసి మరియు కమిషనర్ పురపాలక సంఘం కామారెడ్డి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర భాగస్వాములమవుదాం. స్వచ్ఛతను పెంపొందించుకుందాం. మన పరిసరాలకు పాటు ఆరోగ్యాన్ని పెంచండి. పరిసరాల భూతాలు చక్కగా ఉంటాయి. రోగాలకు బహుదూరం. పచ్చదనం అనే కార్యక్రమం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి అందరు కూడా ఈ రోజు 5th to 9th వరకు ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా మనము సక్సెస్ఫుల్ చేసుకోవాలని తెలియజేస్తూ, మరి ఈ రోజు మా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ గారు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఇప్పుడు మాకు గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారులు కాబట్టి మా సీఎం ముఖ్యమంత్రి, మనందరి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి దగ్గరి ఆత్మీయులు కాబట్టి, సారు సీఎం సార్ కి దగ్గర మనిషి కాబట్టి ఏదున్న సార్ తో డిస్కస్ మాకు అందుబాటులో అంటే మేము చాలా అదృష్టం చేసుకున్నాం మన కామారెడ్డిలో షబ్బీర్ అలీ సార్ ఉండడం. ఎందుకంటే ఏ విషయం కానీ మన సీఎం దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడు నేను వేరే చైర్పర్సన్స్ తోటి కూడా మాట్లాడతా, జూక్కర్ గానీ ఇక్కడెక్కడ అని, కానీ ఎక్కడ ఫోన్ చేసినా గానీ మీకేందమ్మా మీరు కామారెడ్డిలో మీకు షబ్బీర్ అలీ సార్ ఉన్నారు, సీఎం సార్ కి దగ్గర మనిషి మీకు ఉన్నారు, ఎప్పుడంటే అప్పుడు పోయి మరి అలా చెప్పినా గానీ సీఎం సార్ కి దృష్టికి తీసుకెళ్తారు, మీరు చాలా అదృష్టవంతులు అని అంటారు. నేను ఈ సందర్భంగా మరి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా అదృష్టవంతురాలే.